తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత, అష్టమ గురు దోషం ఉన్నది, సప్తమ రవి దోషం ఉన్నది. ఈ ఇటు సైడ్ అంటే ఒక రాశి చక్రానికి ఒకవైపు ఉండేటువంటి గ్రహాలన్నీ కొంత వ్యతిరేక మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటే, రాశి చక్రానికి ఇటువైపు ఉండేటువంటి గ్రహాలు అనగా షష్ఠభావం ముందు ఉండేటువంటి రాహువు, బుధుడు, శనేశ్వరుడు, చంద్రుడు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, షష్ఠభావమందే గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉండడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కానీ, చిన్న ఆర్థిక ఇబ్బంది కానీ, ఆర్థిక లోటు కానీ, లేదా ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు కూడా ఆత్మస్థైర్యం అన్నది దెబ్బతినదు. మనకు ఖచ్చితంగా మనకు ఉండేటువంటి శక్తితోటి ఇంకొకటి సంపాదించుకుంటాం, ఇంకొకటి తెచ్చుకుంటాం, లేదా మనకి ఆర్థిక లోటు లేకుండా మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఆచరణలో చేసి కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ఒక రోల్ మోడల్ గా ఉంటారు. అంతేకాకుండా కష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకించి శ్రమ అనేటువంటిది ఏ ఏ ప్రాంతాల్లో అవసరం, ఏ ఏ ప్రాంతాల్లో అదృష్టం కావాల్సి వస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా తులారాశి వారు ఉంటారు. కావలసినటువంటి సమయంలో అదృష్టము, దైవబలం తోడవుతూ ఉంటుంది. మిగతా క్రమంలో, మిగతా పరిస్థితుల్లో శ్రమ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆయుధంగా పనిచేస్తూ ఉంటుంది. దశమంలో ఉండేటువంటి కుజుడు సాధ్యమైనంత వరకు ఓటమిని ఒప్పుకోనటువంటి తత్వానికి కారణమవుతారు. చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తారు, పట్టు విడవకుండా ముందుకు సాగుతారు. తత్ఫలితంగా చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యి కొంత వీరికి విజయాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ కనబడుతూ ఉన్నది. కష్టకాలంలో ఆదుకునేటువంటి వారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్.